చాలా క్రిస్పీగా టేస్టీగా గులాబీ పువ్వులని ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాము. మనం ఎగ్ యూజ్ చేయకుండానే చేస్తున్నాను. అయితే దీనికోసం అని చెప్పేసి ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో సమానంగా బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసి సేమ్ కప్పుతోనే మనం 1/2 కప్పు షుగర్ని అయితే వేసుకోవాలి. షుగర్ని డైరెక్ట్గా వేసుకుంటే తక్కువ నీళ్ళతో కలుపుకోవాలి. ఇట్లా పౌడర్ చేసి వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నేనైతే పౌడర్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా రుచి కోసం అని చెప్పి 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేస్తున్నాను. ఇట్లా స్వీట్లో సాల్ట్ వేసుకుంటే కొంచెం బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నేను ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం వేసుకోవడానికి 4 అవర్స్ ముందే దీన్ని కలిపి మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అలా అయితే మనం స్టాండ్ నుంచి పువ్వులు అనేవి అంటుకోకుండా ఈజీగా వదిలిపోతాయి అన్నమాట. ఇప్పుడు 4 అవర్స్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ స్పూన్తో ఒకసారి ఇట్లా కలుపుకుంటే కొంచెం గట్టిపడినట్టు కనబడుతుంది. ఇప్పుడు దీన్ని మనం చిన్న బౌల్లోకి మనం వేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం అని చెప్పేసి సపరేట్గా చిన్న బౌల్లోకి అయితే తీసేసుకొని దానికి మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనకు నచ్చిన కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై కోసమని ఆయిల్ వేయాలి. నేనైతే ఇది ఫస్ట్ యూజ్ చేస్తున్నానండి. ఈ స్టాండ్ని అయితే కొత్తగా తీసుకున్నాను. మరి ఎట్లా వస్తాయో చూడాలి. కానీ ఇది నాన్ స్టిక్ కోటింగ్ ఉంది కాబట్టి మనం మరీ వేడి చేయకుండా లైట్గా వేడైన వెంటనే మనం వేసేసుకోవాలి. ఇట్లా మనం పిండిలో పూర్తిగా కాకుండా కొంచెం ఎడ్జ్ వరకు ముంచి దీంట్లో పెట్టి ఇట్లా దులిపితే పడిపోతుంది. కొన్ని అయితే వదలవు కాబట్టి మనం చాకుతోనో పుల్లతోనో గుచ్చితే పడిపోతాయి. ఇప్పుడు ఈ రోజ్ కుకీస్ని మనం ఏం చేయాలంటే అటు ఇటు తిప్పుకుంటూ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ రెడ్గా వేయించుకోకూడదండి. బయటికి తీసిన తర్వాత కూడా దీని కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అది కూడా చూడండి ఎట్లా వేసుకుంటున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా వదిలిపోతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరైనా నాన్ స్టిక్ కోటింగ్ ఉన్నది తీసుకుంటే మాత్రం చాలా తక్కువ వేడిలోనే మనం దాన్ని ముంచుకొని వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేసుకుంటే అది పిండి దాని నుంచి జారిపోతుంది. ఈ విధంగా చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఇంకా చూడండి చాలా చక్కగా రోజ్ కుకీస్ అనేవి రెడీ అయిపోతున్నాయి. ఈ విధంగా మనం కుకీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అంతేనండి, రుచికరమైన చాలా టేస్టీ క్రిస్పీగా ఉండేటువంటి రోజ్ కుకీస్ రెడీ అయిపోయాయి. మనం దీన్ని 15 నుంచి 20 డేస్ వరకు కొంచెం అంటే డబ్బాల్లో పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేశాక ఎట్లా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి చాలా క్రిస్పీగా చాలా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం కలుపుకునేటప్పుడు ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.